మంత్రి కేతనపల్లిలో ప్రకటించిన వెంకటస్వామి 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో కేసీఆర్ రాజరిక పాలన సాగించారని విమర్శించారు. ప్రజాపాలన నడవాలి. ఎక్కడ కూడా తప్పుడు పోలీస్ కేసులు ఎవరిపైన పెట్టలేదు. టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా ఎవరి మీద కేసులు పెట్టలేదు. కానీ వారి హయాంలో పోలీస్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం స్వేచ్ఛ, అదే ప్రజాపాలన. అందు గురించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే గ్యారంటీ కార్డులో మనందరికీ 200 యూనిట్లు ఫ్రీ, 500 రూపాయల గ్యాస్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్. మనకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్ని చోట్ల కూడా బీద ప్రజలు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికే నిర్ణయించుకున్నారు. మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో 3500 ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. మన మందమరి ఏరియాలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజులలో మొత్తం టిఆర్ఎస్ నాయకులు తెచ్చుకున్నారు. అయితే అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గం గుండా వెళ్లే నర్సీపట్నం, భీమునిపట్నం రహదారిపై ప్రజలు